గైస్ ఎలా ఉన్నారు? 23rd జూన్ నీట్ రీ ఎగ్జామ్. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి కారణం నీట్ ఎగ్జామ్ పైన వాయిస్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరూ అండ్ వీడియో చూస్తున్న మీరందరూ కూడా స్టూడెంట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ ప్రతి ఒక్కరూ ఈ నీట్ ఎగ్జామ్ పైన రెస్పాండ్ అయ్యి వీడియో చేశారు. కాకపోతే ఈ ఇష్యూని చూసి అందరికీ తెలిసేలాగా చేస్తుంది ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా. ఒక్క ఇష్యూ పైన అందరూ కలిసికట్టుగా వాయిస్ రైజ్ చేసి స్టూడెంట్స్ కోసం నిలబడ్డారు చూసారా? హ్యాట్స్ ఆఫ్ యూ గైస్. ఇప్పుడు నీట్ రీ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ప్రతి ఒక్కరికి ఈ ఎగ్జామ్ అనేది మళ్ళీ రీకండక్ట్ చేస్తారా అంటే కాదు. June 4th రిలీజ్ అయిన నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ తర్వాత నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, స్కామ్ అనేది జరిగింది, పేపర్ అనేది లీక్ అయింది అనేసి స్టూడెంట్స్ అందరూ రోడ్డుపైకి వచ్చి ప్రొటెస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. నీట్ ఎగ్జామ్లో స్కామ్ అనేది జరిగింది, సో ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలి, లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది అనేసి ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ తల్లిదండ్రులు ప్రొటెస్ట్ అనేది చేశారు. అండ్ దీనిపైన ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ వీడియోస్ చేసి పెట్టారు. దీంతో ఫిజిక్స్ వాళ్ళ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అనక్ పాండేతో పాటు కొంతమంది స్టూడెంట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది వేశారు. ఇలా నీట్ ఎగ్జామ్ పైన ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఒక 9 సభ్యులతో కమిటీ అనేది ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఎవరికైతే 1563 స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో ఆ గ్రేస్ మార్క్స్ అనేవి క్యాన్సిల్ చేసి వీళ్ళకి రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది June 23rd వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి June 30 లోపల వీళ్ళకి రిజల్ట్స్ అనేటివి ప్రకటిస్తారు. ఇది కోర్టుకి వీళ్ళు సమర్పించారు. సో 1563 మంది స్టూడెంట్స్ ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారో వాళ్ళకి ఆ గ్రేస్ మార్క్స్ అనేవి క్యాన్సిల్ చేసి వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ 1563లో ఎవరైనా ఎగ్జామ్ రాయకూడదు అనుకుంటే వాళ్ళ ఒరిజినల్ మార్క్స్తో కౌన్సిల్కి అనేది వెళ్ళొచ్చు. వాళ్ళ ఒరిజినల్ మార్క్స్ ఎలా అంటే ఈ గ్రేస్ మార్క్స్ మైనస్ చేస్తే వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో ఆ మార్క్స్తో వాళ్ళు కౌన్సిల్కి అనేది వెళ్ళొచ్చు. ప్రజెంట్ కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పైన కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. అసలు ఎందుకు ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఇంత హాట్ టాపిక్గా మారింది? నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, పేపర్ అనేది లీక్ అయిందనేసి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ రోడ్స్ పైకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. అండ్ అలానే నీట్ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలి అనేసి తల్లిదండ్రులు అండ్ స్టూడెంట్స్ రోడ్డుకి మరీ వాళ్ళ నినాదాలు అనేవి తెలియజేస్తున్నారు. ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇలాంటి న్యూస్ అనేది రావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అండ్ స్టూడెంట్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ వీళ్ళు రోడ్స్ పైకి వచ్చి మరీ వాళ్ళ వాయిస్ అనేది రైజ్ చేసి ప్రొటెస్టులు అనేవి చేస్తున్నారు. ఈ నీట్ ఎగ్జామ్లో స్కామ్ అనేది జరిగింది, ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి అనేసి స్టూడెంట్స్ అండ్ వాళ్ళ తల్లిదండ్రులే కాకుండా ప్రతి ఒక్కరూ అంటున్నారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎటువంటి పేపర్ అనేది లీక్ అవ్వలేదు. ఎగ్జామ్ టైంలో కొన్ని సెంటర్స్లో క్వశ్చన్ పేపర్ సెట్స్ అనేటివి మార్చివ్వడం వల్ల టైం అయితే లేట్ అయింది. వాళ్ళకి మాత్రమే గ్రేస్ మార్క్స్ అనేటివి యాడ్ చేశాము, ఎటువంటి పేపర్ లీక్ అనేది జరగలేదు అండ్ దీనికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ లేవనేసి ఎన్టీఏ ఈజీగా కొట్టిపారేసింది. అయినా స్టూడెంట్స్ ఇందుకు ఎగ్జామ్ కంటే ముందు పేపర్ అనేది లీక్ అయ్యింది అండ్ ఎగ్జామ్ విషయంలో అవకతవకలు అనేటివి జరిగాయి. ఎన్టీఏ నీట్ ఎగ్జామ్లో తప్పు చేసింది, ఖచ్చితంగా ఎన్టీఏ అనేది సమాధానం ఇవ్వాలి, అలానే ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలి అంటున్నారు. ఇలా స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, అవకతవకలు జరిగాయి అనడానికి కూడా స్ట్రాంగ్ రీజన్సే ఉన్నాయి. May 5th ఆల్ ఇండియా వైస్ 4750 సెంటర్లో దాదాపు 24 లక్షల మంది నీట్ ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ అనేది రాశారు. నీట్ ఎగ్జామ్ అనేది 12th తర్వాత ఎవరైతే మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కానీ ఈ రిజల్ట్స్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది, 720కి 720. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. దీంతోనే డౌట్ అనేది స్టార్ట్ అయింది స్టూడెంట్స్ కూడా. కొంతమంది అడగచ్చు, ఇప్పుడు ఏమైంది, 67 మంది కష్టపడి చదివి ఎగ్జామ్ అనేది రాశారు, సో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది, దీనికి ఎగ్జామ్ పేపర్ లీక్కి ఎటువంటి లింక్ ఏదన్నా ఉందా అని అడగచ్చు. అక్కడికే వస్తున్నాం. 2019, 2020 సంవత్సరాల్లో ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక్కొక్కరికి మాత్రమే వచ్చింది. 2021లో అయితే 3 ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు కానీ ఇంతమందికి ఫస్ట్ ర్యాంక్ అనేది రానేలేదు. అండ్ ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 67 మందిలో 8 మంది బీహార్కి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ అనేది రాశారు. అలానే ఇంకొక మేజర్ రీజన్ చూసుకుంటే సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మార్క్స్ 717, 718, 719. ఇది నీట్ ఎగ్జామ్లో టెక్నికల్గా ఇంపాసిబుల్. ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఇది చాలా బాగా వినండి. నీట్ ఎగ్జామ్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్, టోటల్గా 720 మార్క్స్. నీట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది, ఒక తప్పు ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది లెస్ చేస్తారు. ఒక స్టూడెంట్ 179 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి ఒక క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చేస్తే ఆ స్టూడెంట్కి
716 రావాలి, కానీ 715 వస్తాయి. ఎందుకంటే రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది లెస్ చేస్తారు అండ్ ఆ క్వశ్చన్ వాల్యూ అనేది 4 మార్క్స్. సో టోటల్ 715 రావాలి. కానీ సెకండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి 717, 718, 719 మార్క్స్ అనేవి వచ్చాయి. 180 క్వశ్చన్స్కి 179 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన 716 మార్క్స్ అనేవి వస్తాయి. ఒకవేళ రాంగ్ పెడితే 715 మార్క్స్ వస్తాయి. ఇది నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్లో పెద్ద షాకింగ్ విషయం. వస్తే 716 రావాలి, లేకపోతే 715 రావాలి, లేకపోతే 720 రావాలి. అంతేగాని 717, 718, 719 ఇలా రావడం ఏంటి అని స్టూడెంట్స్లో, తల్లిదండ్రుల్లో నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి అనడానికి వాళ్ళలో కనిపిస్తున్న బలమైన రీజన్. ఇదే విషయం ఎన్టీఏని అడిగితే సింగిల్ లైన్లో ఆన్సర్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకే మేము టైం లాస్ వల్ల గ్రేస్ మార్క్స్ అనేవి ఇచ్చామని చెప్పారు. కాకపోతే ఈ ఆన్సర్ అనేది స్టూడెంట్స్ని మెప్పించలేకపోయింది అండ్ ఒప్పించలేకపోయింది. ఈ గ్రేస్ మార్క్స్ వల్ల ఎవరైతే బాగా చదివి కష్టపడే ఎగ్జామ్ రాశారో ఆ స్టూడెంట్స్కి నష్టం కలిగిందనే చెప్పాలి. సో ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వల్ల కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది. దీనితో పాటు ఎగ్జామ్ కంటే ముందు బీహార్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని న్యూస్ అనేది వచ్చింది. ఇది సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. న్యూస్ రావడమే కాకుండా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ విషయంలో బీహార్ పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. ఈఓఈ పోలీసులు నీట్ పేపర్ లీక్ కేసుని టేకప్ చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు 30 నుంచి 50 lakhs వరకు స్టూడెంట్స్ దగ్గర వీళ్ళు మనీ అనేది కలెక్ట్ చేశారు. ఇలాంటి పేపర్ లీక్ ఆరోపణలు వస్తున్నాయి. రిజల్ట్స్ అనేటివి స్టాప్ చేసి స్టే ఇవ్వాలి అండ్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి అని సుప్రీంకోర్టులో పిల్ అనేది ఫైల్ అయింది. కాకపోతే సుప్రీంకోర్టు రిజల్ట్స్ పైన స్టే ఇవ్వకుండా ఈ పేపర్ లీక్ విషయం పైన ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగించాలని చెప్పింది. దీంతో కేంద్ర విద్యాశాఖ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పైన ఒక 4 సభ్యులతో కమిటీ అనేది వేసింది. సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎన్టీఏ అనేది ఒక ట్రస్టెడ్ సంస్థ అండ్ పేపర్ లీక్ అనేది జరగలేదు అండ్ వీళ్ళు కోర్టు ఆదేశాల మేరకే 1563 మంది స్టూడెంట్స్కి టైం లాస్ వల్ల గ్రేస్ మార్క్స్ అనేటివి యాడ్ చేశారు అండ్ వీళ్ళు చెప్పేటువంటి పేపర్ లీక్ సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ లేవనేసి కొట్టిపారేశారు. సేమ్ ఇలానే ఎన్టీఏ కూడా స్పందించింది. ఈ పేపర్ లీక్ అనేది ఓన్లీ రూమర్స్ మాత్రమే, ఇదైతే నిజం కాదు అని చెప్పింది. కానీ పురుషోత్తం రాయ్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఓనర్ అండ్ తుషార్ భట్ అనే ఒక టీచర్ సహాయంతో గుజరాత్లో 16 మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నీట్ పేపర్ లీక్ కాంట్రవర్సీ అనేది మరింత బలపడడానికి ఈ నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన డేట్. యాక్చువల్గా అయితే ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి 14th June రిలీజ్ అవ్వాలి. కాకపోతే ఒక 10 రోజులు ముందుకు తీసుకొని వచ్చి 4th June రోజు రిలీజ్ చేశారు. అండ్ అదే రోజు ఎలక్షన్ రిజల్ట్స్. ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్లో అందరూ బిజీగా ఉంటారు. సో నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసినా ఎవరికి ఎటువంటి అనుమానం అనేది రాదు అండ్ అవకతవకలు జరిగినట్టు కూడా ఎవరు గుర్తించలేరు అని 14th June నుంచి 4th Juneకి ఈ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేశారు. దీంట్లో అందరూ అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఈ డేట్ అనేది కావాలనేసి వీళ్ళు ముందుకు తీసుకొని వచ్చి మరీ రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ ఉండడం వల్ల మీడియా కూడా ఈ న్యూస్ అనేది ఎక్కువ కవర్ చేయలేదు అని. స్టూడెంట్స్కి ఖచ్చితంగా అన్యాయం జరిగింది అండ్ పేపర్ లీక్ అయింది అనడానికి ప్రెజెంట్కి అయితే ఎటువంటి సాలిడ్ ప్రూఫ్స్ అనేటివి లేవు. కానీ ఎన్టీఏ నీట్ ఎగ్జామ్లో చేసినటువంటి తీరు వల్ల లక్షల మంది స్టూడెంట్స్ నష్టపోయారు. ఇండియాలో ఇప్పటికే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన యువత నమ్మకం అనేది కోల్పోయింది. కాకపోతే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్సే చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయని ఉంది, అందులో నీట్ కూడా ఉంది. అలాంటిది నీట్లో కూడా అవకతవకలు జరగడంతో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా పేపర్ లీక్స్ వల్ల అండ్ డబ్బులు ఇచ్చి జాబ్స్ కొనుక్కోవడం వల్ల ఇండియా పరిస్థితి ఎలా తయారవుతుందో తెలుసా? ఒక నాసిరకం సిమెంట్తో ఇల్లు కడితే అది ఎన్ని రోజుల వరకు ఉండగలుగుతుంది? మేబీ టెంపరవరీగా, లేకపోతే అప్పటికప్పుడు కూలిపోతుంది. మన ఇండియా పరిస్థితి కూడా ఇలా జాబ్స్ అనేటివి అమ్ముకుంటూ పేపర్ అనేటివి లీక్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ వీళ్ళే. అలాంటప్పుడు మన ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మొత్తానికి స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ పైన చేసినటువంటి వాయిస్ రైజ్కి, ప్రొటెస్టులకి 1563 మందికి ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తున్నారు. సో ఈ విషయంలో మీరు జస్టిస్ అనేది ఫుల్గా జరిగిందా లేదా అని కామెంట్ చేయండి.